చందమామ కథలలో మనం ఈరోజు 1970 డిసెంబర్ మాసం కథ ఫలించిన కళ తెలుసుకుందాము. ఒక రాజుగారు తన నగరంలోని పెద్ద కంసాల్ని పిలిపించి అతనికి కొంత బంగారము, 2 వజ్రాలు ఇచ్చి వాటితో 2 ఉంగరాలు చేయమని ఆజ్ఞాపిస్తాడు. కంసాలి పెద్ద తన దుకాణం వచ్చి తన కింద పని నేర్చుకునే రాఘవుడనే కుర్రవాడితో, ఒరే రాజుగారు ఉంగరాలు చేయమన్నారు. నేనింటికి పోయి భోజనం చేసి వచ్చి పని ప్రారంభిస్తాను. అంతదాకా నువ్వు ఈ బంగారాన్ని రాళ్లను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని వెళ్ళిపోయాడు. యజమాని వెళ్ళిన కాసేపటికి రాఘవుడికి నిద్ర ముంచుక వచ్చింది. వాడు తన ముందున్న బల్లమీద తల ఆనించి నిద్రలో పడిపోయాడు. అదే సమయంలో రాజుగారు మారువేషంలో నగరం చుట్టూ తిరుగుతూ పెద్ద కంసాలి అంగడిలో పనికుర్రవాడు నిద్రపోతుండడం గమనించి అంగడిలోకి వచ్చి రాఘవుడి వీపు మీద గట్టిగా చరిచి బయటకు వచ్చేశాడు. ఎవడురా నువ్వు? బంగారం లాంటి కల కాస్త పాడు చేశావు అంటూ రాఘవుడు నిద్రలేచాడు. వాడన్న మాటలు రాజు విన్నాడు. ఆయన తన భవనానికి తిరిగి వెళ్ళి పెద్ద కంసాలి వద్ద పని నేర్చుకునే కుర్రవాడిని పట్టుకరమ్మని తన భటులను పంపాడు. ఆయనకు ఆ కుర్రవాడు కల గురించి తెలుసుకోవాలనిపించింది. రాఘవుడు రాజు ఎదుట నిలబడ్డాడు. ఒరే, నీకు దుకాణంలో వచ్చిన కల ఏమిటి అని రాజు వాణ్ణి అడిగాడు. ఆ కల నిజమైతే తప్ప చెప్పడానికి వీల్లేదు మహారాజా అన్నాడు రాఘవుడు. చెప్పకపోతే చిక్కుల్లో పడతావు అన్నాడు రాజు. తమరు నన్ను చంపండి, కాని ఆ కల చెప్పడానికి లేదు అన్నాడు రాఘవుడు. వీణ్ణి చీకటి కొట్టులో పెట్టండి అన్నాడు రాజు. రాఘవుడికి చీకటి కొట్టు దుర్భరం అనిపించింది. అయినా మర్నాడు రాజు వాణ్ణి పిలిపించి కల ఏమిటో చెప్పమంటే వాడు చెప్పలేదు. రాజు వాణ్ణి తిరిగి చీకటి కొట్టుకు పంపుతూ వాడికి తిండి నీరు ఇవ్వవద్దు అని భటులతో అన్నాడు. రాఘవుడు చీకటి కొట్టు నుంచి పారిపోవడానికి మార్గం వెతుకుతాడు. వాడికి ఒక కర్ర దొరికింది. ఆ కర్రతో నీల తవ్వి తాను దూరేపాటి సొరంగం చేసి దాని గుండా బయటికి వచ్చాడు. సమీపంలోనే రాజభవనం ఉంది. ఒక కిటికీ అంచు పట్టుకొని పైకి ఎక్కి ఒక గదిలోకి దిగాడు. అది రాజకుమార్తె ఉండే గది. ఆమె మంచం మీద కళ్ళు మూసుకొని పడుకొని ఉంది. ఆమెకు సమీపంగా ఒక బల్ల మీద బంగారు కంచములో భోజనం ఉంది. రాఘవుడు చప్పుడు చేయకుండా వెళ్ళి ఆ పళ్ళెంలోని ఆహారం తినేసి రాజకుమార్తెను చూశాడు. ఆమె ఎంతో అందంగా ఉంది. ఆమె మీద అతనికి ఎంతో ప్రేమ కలిగింది. అతను వెళ్ళిపోబోతుండగా రాజకుమార్తె కళ్ళు తెరిచి, ఎవరు నువ్వు? నా గదిలోకి రావడానికి నీకు ఎన్ని గుండెలు? మా నాన్నతో చెప్పి నీ తల తీయిస్తాను అంది. రాజకుమారి, నా ప్రాణాలు తీయాలంటే మీ నాన్న కూడా దేనికి? ఆ పని నీ చేతి మీదుగానే కాని నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియదు అన్నాడు రాఘవుడు. ఆ మాట రాజకుమార్తెకు నచ్చింది. ఆమె అతని విషయమంతా తెలుసుకుంది. రాఘవుడు చాలాసేపు ఆమెతో గడిపి వచ్చిన దారిని తన చీకటి కొట్టుకు తిరిగి వెళ్ళాడు. అది మొదలు రాఘవుడు ప్రతి రాత్రి రాజకుమార్తె వద్దకు వెళ్ళి ఆమెతో కలిసి భోజనం చేసి తిరిగి రాసాగాడు. ఇంతలో రాజుకు ఒక పెద్ద సమస్య వచ్చింది. ఒకనాడు చక్రవర్తి తన దూతలను రాజు వద్దకు పంపాడు. వారి వెంట 3 గుర్రాలున్నాయి. ఈ గుర్రాల వయసు చెప్తారో లేక మా చక్రవర్తికి ఓడిపోయినట్టు ఒప్పుకుంటారో చెప్పండి. ఈ 2 జరగని పక్షంలో మా చక్రవర్తి గారు మీ మీదికి దండెత్తి వచ్చి మీ రాజ్యాన్ని నిర్మూలిస్తారు అని దూతలు రాజుతో అన్నారు. రాజు వద్ద కొలువున్న వారెవరు గుర్రాల వయసు చెప్పలేమన్నారు. రాజు తన కుమార్తెని అడిగాడు. ఆమెకు గుర్రాల వయసు తెలుసుకునే పద్ధతి తెలిసి ఉండి కూడా తనకు తెలియదని చెప్పి ఆ రాత్రి తన వద్దకు వచ్చినప్పుడు ఆ కిటుకు రాఘవుడికి చెప్పింది. రాజుకు అకస్మాత్తుగా రాఘవుడు గుర్తుకు వచ్చాడు. వాడు బతికి ఉన్నాడేమో చూసి బతికి ఉంటే తన వద్దకు తీసుకురమ్మని రాజభటులను చెప్పాడు. రాఘవుడు బతికి ఉండటమే కాక దృఢంగా కూడా ఉన్నాడు. ఈ గుర్రాల వయసు తెలుసుకోగలవా అన్నాడు రాజు. తెలుసుకోగలను, వాటికి యవధాన్యం పెట్టించండి అన్నాడు రాఘవుడు. 3 గుర్రాల ముందు యవధాన్యం తెచ్చిపెట్టారు. మొదటిది ధాన్యమంతా తినేసింది. రెండోది సగం తిని వదిలేసింది. మూడోది ధాన్యం కుమ్మింది కాని తినలేదు. మొదటి గుర్రం వయసు 3 ఏళ్ళు, రెండోది 2 ఏళ్లది, మూడోది 1 ఏడాది వయసుది అన్నాడు రాఘవుడు. వాడు చెప్పినది నిజమేనని ఒప్పుకొని చక్రవర్తి దూతలు వెళ్ళిపోయారు. రాజు రాఘవుడితో, కుర్రవాడివి, సుఖంగా జీవించవలసిన వాడివి, నీ కల ఏమిటో ఇప్పుడైనా చెప్పు, నిన్ను వదిలేస్తాను అన్నాడు. మహారాజా, క్షమించండి, ఆ కల
అప్పుడు చెప్పను అన్నాడు రాఘవుడు. రాజు వాణ్ణి తిరిగి చీకటి కొట్టుకు పంపించేశాడు. ఏడాది గడిచింది. చక్రవర్తి దూతలు మళ్ళీ వచ్చారు. ఈసారి వాళ్ళు 3 పళ్ళు తెచ్చి వాటి వయసు చెప్పమని, చెప్పకపోతే ఓటమి ఒప్పుకొమ్మని అన్నారు. 3 పళ్ళు ఒకేలాగున్నాయి. వాటి వయసు నిర్ణయించడం ఎవరి వల్ల కాదని తేలినాక రాజు తన కూతురిని అడిగాడు. ఆమె తనకు తెలియదని తండ్రికి చెప్పి వాటి వయసు తెలుసుకునే పద్ధతి రాఘవుడికి చెప్పింది. తప్పనిసరి అయి రాజు రాఘవుణ్ణి పిలిపించి ఈ పళ్ళు ఎంత వయసు గలవో చెప్పగలవా అన్నాడు. రాఘవుడు నీరు తెప్పించి 3 పళ్లను నీటిలో వేశాడు. ఒకటి నీటి అడుగునకు దిగిపోయింది. రెండోది సగం లోతుకి మునిగి పైకి తేలింది. మూడోది అసలు మునగలేదు. మొదటి పండు వయసు 1 సంవత్సరం, రెండో దాని వయసు 2 ఏండ్లు, మూడో దాని వయసు 3 ఏండ్లు అన్నాడు రాఘవుడు. చక్రవర్తి దూతలు అతనన్నది నిజమని ఒప్పుకొని తిరిగి వెళ్ళిపోయారు. నిష్కారణంగా ఎందుకు చెడుతావు? నీ కల ఏమిటో చెప్పు, చీకటి కొట్టు నుంచి బయటపడతావు అన్నాడు రాజు రాఘవుడితో. మహారాజా, ఎందుకు అడుగుతారు? నేను చెప్పనని తమకు తెలుసు అన్నాడు రాఘవుడు. రాజు వాణ్ణి మళ్లీ చీకటి కొట్టుకు పంపాడు. మళ్లీ సంవత్సరం తిరిగేసరికల్లా చక్రవర్తి దూతలు 12 మంది చిన్నపిల్లలను వెంటబెట్టుకుని వచ్చి, రాజా, వీరిలో ఆడపిల్లలెవరో మగపిల్లలెవరో వివరించి చెప్పు, లేదా ఓటమిని ఒప్పుకో అన్నారు. అందరూ పిల్లలు ఒకే విధమైన దుస్తులు ధరించి మగపిల్లలైనది ఆడపిల్లలేనిది తెలియకుండా ఉన్నారు. రాజు వణికిపోయాడు. ఆయన తన కూతుర్ని అడిగితే ఆమె తనకు తెలియదని చెప్పి ఆడపిల్లల్ని ఎలా గుర్తించాలో రాఘవుడికి చెప్పింది. రాజు తప్పనిసరిగా రాఘవుణ్ణి చీకటి కొట్టు నుంచి తెప్పించి, ఈ పిల్లలో మగపిల్లలు ఆడపిల్లలు వేరు చేయగలవా అని అడిగాడు. వేరు చేస్తాను మహారాజా, కాని ముందు నేను కోరేది ఇస్తానని మీరు మాట ఇవ్వాలి అన్నాడు రాఘవుడు. కోరుకోరా బాబు, నా రాజ్యం ఇవ్వమన్నా ఇస్తాను, ఇది నాశనం కాకుండా ఉంటే చాలు అన్నాడు రాజు. మీకు అందాల రాశి అయిన కుమార్తె ఉన్నదని విన్నాను. ఆమెను నాకిచ్చి వివాహం చేయాలి అన్నాడు రాఘవుడు. ఈ ఆపద తప్పితే అలాగే చేస్తాను అన్నాడు రాజు. రాఘవుడు పిల్లలందరినీ భోజనాలకు సిద్ధం కమ్మని వాళ్ళ చేతులు కడుక్కోవడానికి ఉడుకు నీళ్లు పోశాడు. 12 మందిలోనూ 6 నీటి వేడి భరించలేక బాధపడ్డారు. మిగిలిన 6 భరించారు. మొదటి 6 మగపిల్లలని, మిగిలిన 6 ఆడపిల్లలని రాఘవుడు తేల్చి చెప్పాడు. నిజమని చక్రవర్తి దూతలు సెలవు తీసుకున్నారు. రాజు తన కుమార్తెను రాఘవుడికిచ్చి పెళ్లి చేసి వాణ్ణి తన అల్లుణ్ణి చేసుకున్నాడు. ఈ లోపల చక్రవర్తికి ఒక ఆలోచన కలిగింది. తాను పంపే సమస్యలను విడదీస్తున్న కుర్రవాడు ఏదో విధంగా నాశనమైతే తప్ప రాజు తనకు లొంగి రాడని ఆయనకు తోచింది. అందుచేత ఆయన రాఘవుణ్ణి తన రాజధానికి ఆహ్వానించి, నువ్వు చాలా తెలివిగాడవని మా దూతలు చెప్పారు. నీ తెలివితేటలకు పరీక్ష పెట్టదలిచాను. ఈ ఇనుప ముక్కతో ఒక పట్టుబట్ట అల్లి తీసుకురా. 3 రోజులలోగా ఆ పని చేశావంటే నీకు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను. ఆ పని చేయకపోతే నీ తల తీయిస్తాను అన్నాడు. చక్రవర్తి తనను చంపడానికి ఎత్తువేశాడని రాఘవుడికి స్పష్టమైంది. ఏదన్నా యుక్తి చెప్పడానికైనా సమయానికి తన భార్య దగ్గర లేదు. అతను ఆలోచిస్తూ రాజభవనం పక్కన గల తోటలో పచార్లు చేస్తూ ఉండగా చక్రవర్తి కూతురు అతనున్న చోటికి వచ్చి, ఏమిటి విచారంగా ఉన్నావు అని అడిగింది. ఆమె రాఘవుణ్ణి అంతకు పూర్వమే చూసి తన భర్తగా వరించింది. చక్రవర్తి గారు నాకొక ఇనుప ముక్క ఇచ్చి దానితో పట్టుబట్ట నేసి తెమ్మన్నారు. 3 రోజుల లోపల నేనా పని చేయకపోతే నా తల పోతుంది అన్నాడు రాఘవుడు. నువ్వొక పని చెయ్యి, రాజుగారి వద్దకు కొంచెం ఇసుక తీసుకుపోయి దాన్ని దారంగా పేనించి ఇచ్చినట్టయితే పట్టుబట్ట నేస్తానను అన్నది చక్రవర్తి కుమార్తె. రాఘవుడు అదే చేశాడు. చక్రవర్తి నిర్ఘాంతపోయి, ఇసుకను ఎలా పేనటం అన్నాడు. ఇనుము నుంచి పట్టుబట్ట తయారు చేయటం మాత్రమేలా అన్నాడు రాఘవుడు. నువ్వే గెలిచావు, నా కుమార్తె నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు చక్రవర్తి. రాఘవుడు చక్రవర్తి కూతుర్ని పెండ్లాడి ఆమెతో సహా తిరిగి వచ్చి, మహారాజా, నేను ఆనాడు దుకాణంలో కన్న కల ఇప్పుడు చెప్తాను. నేను ఉద్యానవనములో ఉన్నానట. నాకొక పక్క మీ కుమార్తె, ఇంకో పక్క చక్రవర్తి కుమార్తె కూర్చొని ఉన్నారట. ఈ కల మీకు ఆనాడే చెప్తే అది నిజమై ఉండేనా అన్నాడు రాజుతో. బాబు, నువ్వు వివేకం గలవాడివి. చక్రవర్తికి అల్లుడి అయినావు కనుక నా రాజ్యానికి శత్రుభయం మరి లేదు. ఇక నువ్వే సింహాసనం మీద కూర్చో అని రాజు రాఘవుడికి రాజ్యాభిషేకం చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.